ఉద్యమ నేత కేసీఆర్తో పాటు క్రియాశీలకంగా పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తి వినోద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ఇక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వినోద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీకు ముందుగా ఉద్యమ అభినందనలు. ఉద్యమ నేతగా కేసీఆర్తో కలిసి నడిచారు మీరు. ఈ పార్టీ ఆవిర్భావంలో కూడా క్రియాశీలకంగా మీరు పనిచేశారు. కేసీఆర్తో 25 సంవత్సరాల ఈ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? 25 సంవత్సరాలు నిండినాయి గులాబీ జెండాకి. ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము కేసీఆర్ గారి నాయకత్వాన ఏదైతే ఆశించినామో అది సాధించినాం. అసలు మనిషికి ఇంతకంటే గొప్ప తృప్తి అంటూ ఏది ఉండదు. మనిషి సహజంగా నాకు ఇది కావాలి అది కావాలనుకుంటాడు. మేమందరం కూడా 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఈ గులాబీ జెండాని ఆవిష్కరించినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధిస్తామనుకున్నాము, సాధించినాం. వచ్చిన తెలంగాణని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామనుకున్నాం, అభివృద్ధి చేసి చూపించినాం. దేశంలో వెనకబడ్డ జిల్లా లోపట 10 తెలంగాణ ప్రాంతంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్లానింగ్ కమిషన్ ప్రకటించింది. అంటే వెనకబాటుతనము తెలంగాణ ప్రాంతం అంటే వెనకబడ్డ జిల్లాలు హైదరాబాద్ తప్పితే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నాడు. మరి అలాంటి తెలంగాణ ఈరోజు అభివృద్ధి చెందిన తెలంగాణ, దేశంలో మొదటి 2-3 రాష్ట్రాల లోపట తెలంగాణ రాష్ట్రం ఉన్నదని చెప్పి మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకంటే గొప్ప తృప్తి ఏమున్నదండి? వెనకబడ్డ ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని వచ్చిన రాష్ట్రాన్ని తీర్చిదిద్ది చాలా గొప్ప రాష్ట్రంగా దీన్ని మార్చడం చూసినరా. ఇంతకంటే గొప్ప తృప్తి ఎవరికి ఉంటుందండి? ఒక మనిషి జన్మ ఎత్తినందుకు మాకు, తెలంగాణ ప్రజలకి, నాడు తెలంగాణ ప్రాంతం ఎట్లుండనేది ఒక్కసారి నెమరు వేసుకుందాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించే సందర్భంలో ఏ రోజు ఏ పత్రిక చూసినా కూడా ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు, యువకుల్ని ఎక్కడో దగ్గర అలజడికి మరి నక్సలిజం వైపు పోతే పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్లో చనిపోవడం. ఏ రోజు పత్రిక ఉదయం పూట 6 గంటలకు చూస్తే తెలంగాణలో అలజడి, రక్తపాతం అవపడ్డది మాకు ఆ రోజులలో. నేను న్యాయవాది, వరంగల్ కోర్టులో న్యాయవాదిని. వేలాది మంది న్యాయవాదులు ఆ రోజు ప్రాక్టీస్ చేసే సందర్భంలో మా అందరికీ దృష్టి ఎందుకు ఈ తెలంగాణలో పడి ఈ అలజడి, ఈ నిరాశ, నిస్పృహ, బ్రతకాలనే ఆశ లేకపోవడము, ఇవన్నిటినీ ఇలా ఛేదించుకొని ఒక గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణని తీర్చిదిద్దినటువంటి నాయకత్వం గులాబీ జెండాది. దానికి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి 25 సంవత్సరాల లోపట్నే ఇంత మార్పు చేస్తాం, ఇంత గొప్ప మార్పు వచ్చింది. సరే, ప్రజాస్వామ్యంలో పడే ఎన్నికల్లో గెలుస్తామో ఓడిపోతాం అది వేరే విషయం. ఇవాళ ప్రజలు నువ్వు మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ప్రజల్ని మభ్యపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలతో మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాడు. అది కూడా చాలా స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోయినాం, కేవలం 1.8%. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రజలు కేవలము 16 మాసాల లోపట్నే మేము ఎన్నుకున్న ప్రభుత్వం అనుకునేటువంటిది అది నేను ఎక్కడ చూడలేదండి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీ నాయకత్వాన్ని ఓడించి మళ్ళీ ఇంకొక పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ 3-4 సంవత్సరాల వరకైనా నమ్మకం ఉంటుంది ఆ కొత్త ప్రభుత్వం పైన. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత కేవలము 16 మాసాల్లో పెట్టినే మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకు వద్దు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా నిలుపుకోలేదు, పైపెచ్చు ఉన్న వాటిని కూడా తుడిపేస్తా అని చెప్పేసి కూడా
విధ్వంసం చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం ఇలా సామాన్య ప్రజలకు వచ్చింది. ఇది చాలా దురదృష్టం కాంగ్రెస్ పార్టీకి. ప్రజలకి బాధాకరమైనటువంటి పరిస్థితుల నుండి మరి మా బాధ్యత కాబట్టి తప్పనిసరిగా మేము బాధ్యతాయుతంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో కూడా ముందుకెళ్తాం. అందుకోసమే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మీరు అద్దం పడుతూ కూడా ఉద్యమాలు చేసి రాజకీయ వేదిక కల్పించి కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు మీరు చెప్పిన ఇవన్నీ అమలు అయ్యాయా? బంగారు తెలంగాణ వైపుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెళ్ళలేకుండా ప్రతిపక్షంలోకి వెళ్ళింది? ప్రజల్ని అడగండి. బంగారు తెలంగాణ వైపు పోయిందా పోలేదని నన్ను అడిగితే నేను పోయిందని చెప్తా. ప్రజల్ని అడిగి తెలుసుకోండి. నాడు నేడు అని ప్రజల్ని అడగండి. ఇక్కడ మా ఈ సభా ప్రాంగణంలో కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఏ గ్రామంలోనైనా వెళ్ళి అడగండి ప్రజల్ని. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది, ఒకటే ప్రశ్న అడిగిపోండి, మీకు జవాబు దొరుకుతుంది. ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పనిచేసిన మీరు కేసీఆర్తో మీకున్న సాన్నిధ్యం ఎట్లాంటిది? ఆర్థిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు, రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అప్పుడున్న తెలంగాణకి ఇప్పుడున్న తెలంగాణకి ఏంటి తేడా? చాలా గొప్ప మార్పు జరిగింది కదా. తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఒక గొప్ప రాష్ట్రంగా మారింది. అది ఎవరు నేను చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా చెప్తలేను, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇలా నీతి ఆయోగ్ చెప్తుంది చాలా గొప్ప రాష్ట్రం అని చెప్పి. రేపు జరగబోయే సభకు ఎంతమంది హాజరవుతారు? ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి? ఏం మాట్లాడతారనే ఆసక్తి అయితే ప్రజల్లో కూడా నెలకొని ఉంది. రేపు సభకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఏం మాట్లాడతారనేది వేచి చూడాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు ఆసక్తి ఉన్నది ప్రజలు, ఆ ఆసక్తిని అట్లే ఉంచుదాం. ఏం మాట్లాడతారనేది కేసీఆర్ మాట్లాడేది నేనేటా చెప్తా. ఉద్యమ నేతతో కలిసి పనిచేసినటువంటి వివేక్ ఇక రాష్ట్రంలో ఇక దాదాపు 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది. 16 నెలల కాంగ్రెస్ పాలనని ప్రజలు ఇప్పటికే చీదరించుకుంటున్నారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. రేపు కేసీఆర్ ఈ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నది కూడా అంత ఉత్కంఠగా ఉంది. తినబోయే ముందు రుచెందుకు అన్నట్టుగా కూడా రేపు కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారో వేచి చూడాలని చెప్పి వివేక్ చెప్తున్న పరిస్థితి. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.